హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ రాకీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే మేమైతే గుత్తి టు జొన్నగిరికి వెళ్తున్నాం. అక్కడ జొన్నగిరిలోనైతే వజ్రాల వేట అనేది మీకు చూపిస్తాం. మళ్ళా అక్కడైతే చాలా మంది జనాలు అయితే వచ్చేసి ఉంటారు. వర్షాకాలం స్టార్ట్ అయితేనే ఇక పదండి ముందుకు వెళ్ళి చూద్దాం. హలో గైస్, నేనైతే ఈరోజు చూసుకోవచ్చు జొన్నగిరిలో ఉన్నాం. కర్నూలు డిస్టిక్ తుగ్గిలి మండలం జొన్నగిరి అనమాట. ఇది చిన్న మారుమూల విలేజ్. ఇది ఇక్కడైతే వజ్రాలు ఎతకడానికి అయితే మీరు చూడొచ్చు చాలా జనాలు అయితే ఎగబడి వస్తున్నారు. ఇక ఈ సీజన్ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే ఇక్కడైతే జనాలు అయితే వెగబడి వచ్చేస్తుంటారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఒక ఆమెకు దొరికిందంట. ఏమో ఎంత నిజమైన నాకైతే తెలియదు, కానీ జనాలు చెప్తుంటే నేను విన్నా. ఇక్కడైతే మీకు చూపిస్తా, చాలా మంది జనాలు అయితే బ్యాక్ చూడొచ్చు. ఇంకా మార్నింగ్ అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఈవినింగ్ టైంలో వచ్చేసాను అనమాట. టైం అయితే 6 అయింది. ఈ టైంలోనే ఈ జనాలు ఉన్నారంటే పొద్దున్న నుంచి ఇంకెంతమంది ఉంటారో మీరు లెక్కేసుకొని చూడొచ్చు. ఇక్కడైతే మీకు చూపిస్తా, చిన్న చిన్న గుంతలు దవ్వుతూ ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతున్నారు. ఇంకా మొత్తం మీకు టోటల్గా అయితే చూపిస్తా. ఇక్కడైతే చూడొచ్చు మీరు, చిన్న చిన్న గుంతలు ఎన్ని తవ్వారో. ఈ గుంతలు తవ్వి దానిలో వెతుకుతూ ఉంటారన్నమాట. ఇక్కడ జనాలు అయితే మీరు చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో. వజ్రాల వేట అనమాట. కర్నూలు డిస్టిక్లో ఫేమస్ అనమాట. వర్షాలు పడితే చాలు ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే వచ్చేస్తుంటారు. ఈరోజు అయితే దొరికింది అంట. నాకైతే ఒక ముస్లామే చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఒక ముస్లాంకి అయితే దొరికింది. ఆమె లక్ అనమాట. అది చాలా కలర్ ఆర్ట్ ఉంటే మాత్రం అలాంటివి దొరకవు. వర్షాలు పడితే అందరు పనులు అన్నీ వదిలేసి స్పెషల్గా ఈ మన లాంగ్ నుంచి వచ్చేస్తుంటారు అన్నమాట. కర్ణాటక నుంచి, ఒంగోలు నుంచి, మన డిస్టిక్లో కాకుండా అట్లా బయట డిస్టిక్ వాళ్ళు అయితే చాలా మంది వచ్చేస్తుంటారు. ఇప్పుడు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. చిన్న చిన్న టూల్స్ తీసుకొని వస్తుంటాం అనమాట, పారలు అలాంటివి. ఇక్కడైతే ప్రతి ఏడాది మందలుగా వర్షాలు పడితే చాలు మందలుగా చేనుల్లోనైతే ఇక్కడ జొన్నగిరిలో కల్పిస్తూ ఉంటారు. ఏమో వాళ్ళ ఆశ, ఒక్క చిన్న వజ్రం దొరకపోదా అని. ఇక్కడైతే చూపిస్తా మళ్ళా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అందరు ఎలా తవ్వుతున్నారో. ప్రతి ఒక్కరు పనులు అన్ని వదిలేసుకొని ఇక్కడే చూసుకోవచ్చు మీరు. వెహికల్స్ అయితే రోడ్డు మీద అయితే బ్లాక్ అయిపోయినాయి. ఎన్ని వెహికల్స్ ఆపేస్తున్నారు ఇక్కడ. డైలీ ఈ చైన్లని అయితే పాడు చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళ చైన్ వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళకి కాపులుగా అని చూసుకోవచ్చు మీరు. ముసలాళ్ళతో సహా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరైతే ఇక్కడికి వచ్చేసి వజ్రాలు అయితే వెతికేస్తున్నారు. ఇక్కడ లక్ ఉన్న వాళ్ళకైతే దొరుకుతుంది, మిగతా వాళ్ళకైతే మనకి తెలియదు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు తెల్లరాళ్ళు అయితే ఇక్కడ వెతికేస్తుంటారు. ఎవరు బాబు మీది? గంగవరమా? అంత లాంగ్ నుంచి వచ్చేస్తారా? 500 కిలోమీటర్ లాంగ్ నుంచి అయితే మీరు వచ్చేసారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. తుగ్గిలి మండలం ఇది, జొన్నగిరి. ఏ ఊరు? ఆలగడ్డ. అంత లాంగ్ నుంచి వచ్చారా? ఏది? పులివెందల? మాది ఇక్కడే బుత్తి. మీది పులివెందల? అంత లాంగ్ నుంచి వచ్చారా? ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే ఇట్లా తెల్లరాళ్ళు అయితే వెతుకుతున్నారు. ఎంతో లాంగ్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ చూసి అయితే వస్తున్నారు. క్లారిటీగా అయితే మీకు కనబడంలో మళ్ళీ ఫొటోస్ అయితే చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు వీళ్ళైతే పులివెందుల నుంచి వచ్చారు. లాంగ్ ఇంకా దొరకలే. మధ్యాహ్నం మెరుకో దొరికిందంటగా. ఐదోసారి వచ్చాం. లాంగ్ నుంచి వచ్చినాం. 15 సంవత్సరాలు రావట్టి, ఇప్పుడు కాదు. 15 సంవత్సరాలు. ఏం దొరకలే? మీదంతా ఏ ఊరు మీది? మాది ఆత్మకూరు. అంత లాంగ్ నుంచి అయితే వచ్చేస్తాను. మీకేం తెల్లరాళ్ళు ఏం దొరకలే? తెల్ల ఏం దొరకలేదు. నాకు తెలుసు అది, ఇంకా తెల్ల పట్టుకున్నా. చూస్తేనే తెలిసిపోతున్నాను, తెలుసు కనుక్కుంటా. ఇక్కడ చూసారు కదా, అన్న అయితే చెప్తాడు వజ్రం చూడగానే గుర్తుపట్టేస్తాడంట. ఇక తెల్లరాళ్ళు అయితే ఇక నేనైతే ముట్టుకోను అని చెప్పేస్తున్నాడు.
అలాగే చాలా మంది అయితే రియల్ వజ్రాలు అయితే చూసేస్తుంటారు. మీలో ఎవరైనా అట్లాంటి వజ్రాలు దొరికిన వాళ్ళు ఉంటే, చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మళ్ళా. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇవైతే చిన్న గాజు ముక్కల్లాగా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళనైతే చాలా జనాలకైతే తెలియదు అనమాట, ఏది వజ్రాలో ఏది రాయో అనేది. ఏది పడితే అది తీసేస్తూ ఉంటారు. నేనైతే వచ్చాక ఈ తాతని అయితే ఇంటర్వ్యూ చేశాను, కాకపోతే మైక్ వర్క్ చేయలేదు. తాత అయితే చాలా లాంగ్ నుంచి వచ్చాడంట, ఇంకా ఎప్పటి నుంచో వస్తున్నాడంట. ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే ఇక్కడే బస్ స్టాండ్ లోనో ఊర్లోనో అన్నం పెట్టించుకొని తింటూ ఇట్లా రోడ్ల మీద ఉంటూ నైట్ పూట గడుపుతూ ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి దొరుకుతుంటాయి, కొంతమందికి ఏమో అలాగే నిరాశగా వెళ్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం వర్షాలు పడినప్పుడు. ఈ క్రౌడ్ అయితే మీరు చూడొచ్చు, గుంతలు క్రౌడ్, ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు. ఇంట్లో ముసలి వాళ్ళు అయితే ఏం పని చేసేది లేదు ఎట్లాగో అని అయితే ఇక్కడికైతే వచ్చేసి ఉంటారు. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ పంటలు ఏమి నాశనమైనా తొక్కేసి అన్ని పనులు వచ్చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ లాంటిది ఇది. మీరైతే అనుకుంటుంటారు ఏదో అని, ఒక వజ్రం దొరికే లోపల వాళ్ళ కష్టాలు అన్ని మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, క్రౌడ్ పెళ్లి కాదు ఏదో కాదు, వజ్రాల వేట ఇది. తుగ్గిలి మండలం, జొన్నగిరి గ్రామం. మీరైతే యూట్యూబ్ వీడియోలో చాలా చోట్ల చూసుకోవచ్చు, ఇవైతే కనబడుతూ ఉంటాయి. ఇలానే మీరు చూసేసి వెళ్ళిపోకున్నట్లా సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ అయితే మీతో ఇచ్చేస్తూ ఉంటా. ఇక్కడ ఫోటోలను అయితే చూడొచ్చు మీరు, రియల్ వజ్రాలు ఇలా మెరుస్తూ ఉంటాయి అన్నమాట, కొంచెం షైన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. వజ్రాలు ఇలాగే ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేనైతే విన్నా. వీళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, అప్పుడులో రాజులు పరిపాలించిన చోటు కదా ఇది, అందుకే ఇక్కడ వజ్రాలు ఏమో పడి ఉంటాయి అనేసి వాళ్ళు పిచ్చి ఆలోచనలు ఇవి. కాకపోతే నేనైతే బుక్స్ లో కూడా చదివా, వజ్రాలు అనేటివి భూమిలోన తయారవుతాయి అన్నమాట. అవి వేడి వలన తయారయ్యేటివి. కాకపోతే చాలా మంది ఏమనుకుంటుంటారంటే, ఏదో రాజులు పరిపాలించారు కదా, అప్పట్లో యుద్ధం చేసినప్పుడు ఇక్కడ అక్కడ పడిపోయి ఉండొచ్చు అనేసి అనుకుంటుంటారు. అది కాదనమాట, ఏదో మీరు అనుకుంటుంటారు. కాకపోతే వజ్రాలు అనేటివి ఎక్కడైనా దొరకచ్చు, కాకపోతే ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ అనమాట, ఈ భూమిలోన తయారయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నాకైతే తెలిసింది. ఇక్కడ జొన్నగిరిలోనైతే భూములు అయితే ఈ ప్రజల వల్ల చాలా నష్టపోతున్నాయి అన్నమాట. నేనైతే గ్రామస్తుల్ని అడిగి కనుక్కున్నట్లయితే అప్పుడెప్పుడో దొరికేటివి, కానీ ఇప్పుడు కూడా చాలా రేర్ దొరికేటివి. కాకపోతే రోడ్డు మీద షాప్స్ పెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళు అంతా సృష్టిస్తారనమాట వాళ్ళ బిజినెస్ కోసం. ఏదో యూట్యూబ్ లో చూసేసి వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన విని జనాలు అయితే తరలి వచ్చేస్తూ ఉంటారు అని. దొరకచ్చు, కాకపోతే ఊరుకు దొరుకుతాయి, ప్రతి ఒక్కరు దొరకాలంటే కాదు కదా అని ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. ఇక్కడ భూములు తొక్కేసి వాళ్ళ పంటలు నష్టపోతూ ఉంటాయి కదా. ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే అదే ఊరు వాళ్ళు అయితే వెతుక్కునే వాళ్ళు కదా, మీకెందుకు కొంత ఛాన్స్ ఇచ్చేటి వాళ్ళు అని మీరు ఆలోచించాలి. అయితే మీరు చూసుకోవచ్చు, అయితే ఫ్యామిలీతో పాటు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరు లెక్క లేకున్నట్లా ప్రతి ఒక్కరు అయితే ఇంట్లో వచ్చేస్తున్నారు అనమాట. ఇది చిన్న చిన్న గొంతులు తవ్వి ఇక్కడైతే వెతికేస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు లెక్క లేకున్నట్లా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి వెతికి ఇక్కడ అయితే నేనైతే చూసా, దొరకడం అయితే చాలా కష్టం. మీకైతే చూపించేస్తాను అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరైతే ముసలి వాళ్ళు, ప్రతి ఒక్కరైతే ఇక్కడ పనులు అన్ని వదిలేసి ఇక్కడైతే చేనుల్లోన పడి వెతికేస్తూ ఉన్నారనమాట. మీరైతే చూపెట్టా ఇంతవరకు. మీరైతే ఇలానే వెళ్ళుకోకున్నట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మీకు మళ్ళీ మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా. మీ ఒక సబ్స్క్రైబ్ నాకు చిన్న ఇన్స్పిరేషన్ లాంటిది. సరే మరి ఉంటా, బాయ్ ఫ్రెండ్స్.